అలా చూడండి ఒకసారి మౌన్ ఎలా చూడండి మీరు ఇంకా దగ్గరగా ఉన్నాను ఇంకా దగ్గరగా ఉన్నాను అమ్మ ఎలా తిరిగాము మోహన్ గారు ఫ్యాంట్గా అయిపోయింది నజీరుల్లా షేక్ అష్కర్ ఒకసారి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా తరఫున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈనాడు ఈ పత్రికా సమావేశానికి చాలా ప్రత్యేకత ఉంది. నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి చాలామంది అనేక అమాయకులు గల్ఫ్ దేశాల మోసాలకి గురి అవుతున్నటువంటి ఈ తరుణంలో నాకు ఇరువైపులో ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరూ కూడా ఖత్తర్లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళి మోసపోయి అక్కడ చాలా తీవ్ర నరకానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో నా దగ్గరికి 10/8న ఈమె భర్త అయినటువంటి ఉండవల్లి పెద్దిరాజు వచ్చి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకుని వచ్చి అడగడం జరిగింది. అయితే ఆ రోజునే నేను కలెక్టర్ మేడం నాగరాణి మేడం గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా కన్సర్న్ మన ఆర్డీఓ గారి చేత కంప్లైంట్ లాంచ్ చేయించి అదే రోజు కలెక్టర్ మేడం గారి ఆఫీస్కి పంపించి కలెక్టర్ మేడం గారి ద్వారా త్రూ అంబాసిడర్కి కంప్లైంట్ లాంచ్ చేయించడం జరిగింది. లాంచ్ చేయించిన తర్వాత అంబాసిడర్ ఎంక్వైరీలో వీరిరువురిని ఏజెంట్లు ఖత్తర్లో అమ్మేశారనే విషయం తేలింది. ఇది చాలా పూర్తిగా దయనీయమైన విషయం, మానవత్వానికి చాలా దుర్భరమైన విషయం అనే విషయాన్ని గ్రహించి నేను గత 4 days బ్యాక్ మేడం నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యక్షంగా తెలియజేసుకోవడం జరిగింది ఢిల్లీలో. అమ్మ, 2 పిల్లలు ఉన్నారు, మనం ప్రొసీజర్ల ప్రకారం మనం కంప్లైంట్ లాంచ్ చేశాం, కానీ ప్రొసీజర్లో ఇలా నిరూపణ అయింది అనే విషయం తెలిసిన వెంటనే ఆమె చాలా బాధపడి ఈ 2 పిల్లల్ని ఏమైనా సరే తీసుకురావాలని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో స్పాట్లో నేను ఉండగానే స్పాట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో జయశంకర్ గారితో మాట్లాడి ఆ రోజే అంబాసిడర్ నుంచి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరూ ఎక్కడైతే ఘోరాతి ఘోరంగా తాళం వేసిబడి తిండి కూడా లేకుండా ఉన్నారు, అలా తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు, వాళ్ళకి కనీసం మాట్లాడడానికి సెల్ ఫోన్ కూడా ఇవ్వట్లేదు, ఆ పరిస్థితుల్లో ఉన్న చోటకి ట్రేస్అవుట్ చేసి ఆ ప్లేస్ని ట్రేస్అవుట్ చేసి ఇందులో ఉండవల్లి పెద్దిరాజు చాలా బాగా అతను ఎక్కడ లొకేషన్ వీళ్ళిద్దరు ఎక్కడైతే గట్టిపడేశారో అనే చోట లొకేషన్ కూడా తెప్పించాడు. పాపం అతను చాలా కష్టపడి ఆ ప్లేస్ కూడా లొకేషన్ తీసుకున్న తర్వాత అంబాసిడర్ నుంచి ఆ లొకేషన్కి అంబాసిడర్ వాళ్ళని పోలీస్ని పంపించిన తర్వాత వీరిరువురిని బయటికి తీసుకొచ్చి అంబాసిడర్ తీసుకొచ్చి స్పాన్సర్స్ చేత ఎవరైతే ఈ ఏజెంట్ల ద్వారా మోసపోయారో ఆ ఏజెంట్ల ద్వారానే మళ్ళీ తిరుగు ప్రయాణానికి టికెట్ పెట్టించి 9వ తారీఖున మళ్ళీ దోహా నుంచి హైదరాబాద్కి నిన్న మధ్యాహ్నం ల్యాండ్ అయ్యారు. నిన్న సాయంత్రం బయలుదేరి ఈరోజు ఉదయం మళ్ళీ నరసాపురం చేరారు. మనందరినీ చూసే అవకాశం వీళ్ళిద్దరికీ మేడం నిర్మలా సీతారామన్ గారి ద్వారా కలిగింది. వీళ్ళలాగా ఎవరు మోసపోకూడదు, ఈ ఏజెంట్ల ద్వారా ఇలాంటి మోసపోకూడదు, ఈ ఏజెంట్లు చెప్పే కబుర్లు నమ్మకూడదు అనే సందేశాన్ని మీడియా మిత్రుల ద్వారా అందరికి అమాయకులైనటువంటి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏజెంట్ మీద కంప్లైంట్ లాంచ్ చేస్తున్నారు. ఏజెంట్ పేరేంటమ్మా? ఉండవల్లి రామలక్ష్మి అండి.
నేను ఖత్తర్‌కి వెళ్ళాను సార్. కొండాలమ్మ అన్న ఆవిడ ఏజెంట్ పంపితే వెళ్ళాను సార్. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డానండి. మంచి ఇల్లని చెప్పి పంపింది సార్ అక్కడికి ఆవిడ. పంపితే అక్కడ ఫుడ్ లేదు సార్. 3 నెలలు బాధపడ్డాం అక్కడ. అసలు చాలా అంటే చాలా నరకం పడ్డాం. ఇంక చేయలేము. మాకు అసలు ఇంకో చేయడానికి కూడా ఓపిక లేక ఇంకా వెళ్ళిపోతామంటే ఆఫీస్‌కి పంపారు మమ్మల్ని. అక్కడ నెల రోజులు రూమ్‌లో పెట్టి ఉంచేసారండి. ఫుడ్ కూడా లేదు అసల. ఫోన్‌లు కూడా తీసేసుకున్నారు. అసలు ఇక్కడికి వస్తాము అని పిల్లలతో అది ఇంక చూస్తాను అనుకోలేదు నేనైతే. మేడం సీతారామన్ గారు, మోహన్ రావు గారు వీళ్ళు మాకు హెల్ప్ చేశారు. చాలా చాలా హెల్ప్ చేశారు సార్. ఆళ్ళ బట్టి మేము మళ్ళీ ఇండియా రాగలిగాం. లేకపోతే అసల వస్తామన్న నమ్మకం అయితే లేదు సార్. ఇక్కడ దిగేదాకా కూడా నాకు చాలా బాధపడ్డాను సార్ నేనైతే. బొమ్మిడి కొండాలమ్మ గారు సార్. ఆవిడ పంపింది సార్ మమ్మల్ని. ఇంకొక ఏజెంట్ ఉన్నారు. అప్పుడు గడప మెహదూబ్ బాషా అంట సార్. అంటే ఆళ్ళెవరో మాకు తెలీదండి. ఈ కొండాలమ్మ గారు చెప్తే ఆవిడ బట్టే మేము అక్కడ దాకా వెళ్ళాము. కానీ అక్కడ మమ్మల్ని అమ్మేసారంట ఆఫీస్‌కి. అవేమీ మాకు తెలీదు. ఇవన్నీ అక్కడికి వెళ్ళాక తెలిసాక అసలు ఇలా వస్తామని మాత్రం అనుకోలేదు. మేడం గారు, సీతారామన్ మేడం గారు హెల్ప్ చేయబట్టి, ఆవిడ యాక్షన్ తీసుకోబట్టి, మోహన్ రావు గారు ఆయన అందరూ హెల్ప్ చేయబట్టి మళ్ళీ వచ్చాం సార్ మేము. నా పేరు వాటాల ముత్యాలరానండి. మేమిద్దరం ఒక ఇంట్లోకి వెళ్ళాలని అనుకుని వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్‌కి కాదు, ఆఫీస్ వీసా కాదని మాకు చెప్పి పంపించారు సార్. అక్కడ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయని చెప్పి పంపించారు సార్. అయితే మేము అక్కడికి వెళ్ళిన దాకా ఉండి మాకు ఏది సౌకర్యం అక్కడ లేదు సార్. అసలు తిండి కానీ ఏమీ లేదు సార్. మేము వెళ్ళిన తర్వాత 3 నెలల పాటు అసలు తిండి నిద్ర లేకుండా పనిచేసాం సార్. అయితే పని చేసి మాకు ఆరోగ్యం కూడా బాగోలేదు సార్. మేము చేయలేము వెళ్ళిపోతానంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆఫీస్‌కి అప్పచెప్పారు సార్. అయితే వాళ్ళు 2 లక్షలు కట్టందే పంపించనని మనిషికి వచ్చి 2 లక్షలు కట్టమని చెప్పారు సార్. మా దగ్గర డబ్బులు లేవండి, మా వచ్చిన ఏజెంట్‌తో మాట్లాడించండి అంటే వాళ్ళు ఫోన్ కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నారో మాకు తెలీదు సార్. అసలు అక్కడ జరిగేది ఏది కూడా మాకు తెలీదు. అయితే ఇంట్లోనే అలా ఉండి ఇంకా బందీలుగా ఉన్నాం సార్. మమ్మల్ని బయటకు కూడా రానివ్వట్లేదు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కాదు సార్. అలాగే ఆ తర్వాత సార్‌ని కాంటాక్ట్ చేస్తే ఇలా హెల్ప్ చేశారు సార్. మేడం గారి ద్వారా, సీతారత్నం గారి ద్వారా హెల్ప్ చేశారు సార్. ఇలా సీతారామన్ గారు ఖత్తర్ వెళ్ళామండి. ఎప్పుడు వెళ్ళారండి? మే 1న వెళ్ళాం సార్. ఇద్దరు ఒకసారి వెళ్ళారు. ఇద్దరం ఒకసారి వెళ్ళాం సార్. మీ పేరేంటండి? వాటాల ముత్యాలరాన.